యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 575DI 4-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా 575DI 4-wheel drive బండి అయితే తీసుకోవడం జరిగింది. ఈ బండికి వచ్చేసరికి డ్యూయల్ క్లచ్, డ్యూయల్ PTO కూడా ఉంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. కండిషన్ పరంగా అయితే నీట్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2022 మోడల్ బండి. 2022లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. బండి తీసుకొని 2 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. బండి వచ్చేసరికి 2022 మోడల్ బండి. బండికి వచ్చేసరికి డ్యూయల్ క్లచ్, డ్యూయల్ PTO కూడా ఉంది. మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉండడం జరిగింది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తుంది. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ఈ బండికి వచ్చేసరికి ఎటువంటి డ్యామేజ్ కూడా మంచి నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బండితో పాటుగా ప్లవ్ కూడా ఇస్తామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి వచ్చేసరికి దమ్ అయితే అసలు చేయలేదు, ఓన్లీ కల్టివేటర్ అండ్ ప్లవ్ వర్క్ మాత్రమే నడిచిందని ఓనర్ చెప్తున్నారు. దమ్ వచ్చేసరికి ఒక ఎకరం కూడా బూడిదలు దింపలేదని ఓనర్ చెప్తున్నారు. బండి అయితే నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. బండి యొక్క టైర్లు వచ్చేసరికి 50%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ మధిరలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 6,70,000 మాత్రమే చెప్తున్నారు. మహీంద్రా 575DI ట్రాక్టర్ డ్యూయల్ క్లచ్, డ్యూయల్ PTO కూడా ఉంది. 6,70,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్సింగ్ కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి దగ్గరికి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.